రామప్ప గుడి వరంగల్కు 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గతంలోనే రామప్ప గుడి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఈ ప్రత్యేకమైన వీడియో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద చాలా అద్భుతమైనది. ఇది కూడా గుడికి సంబంధించి గుడిలోనే కలిపి చేస్తే వీడియో పెద్దగా అవుతుంది. అదేవిధంగా దీని ప్రాముఖ్యత ఎక్కడ కోల్పోతుందని ఒక ప్రత్యేకమైన వీడియో రామప్ప గుడిలోని శిల్ప సంపద గురించి చేయడం జరిగింది. మన ప్రాచీన కాలం నాటి దేవాలయాలలోని శిల్ప సంపద గొప్పదనం గురించి తెలవాలంటే ఒక విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. వారు వేసుకున్నటువంటి నమూనా ప్రకారం ఒక స్తంభమే కావచ్చు, ఒక శిల్పమే కావచ్చు, అది పరిపూర్ణంగా పూర్తి అయితేనే దాన్ని ఉపయోగిస్తారు. ఈ మాత్రం చిన్న డ్యామేజ్ అయినా కానీ దాన్ని వదిలేస్తారు. ఇక మళ్ళీ ఒక రాయిని తీసుకొని మొదటి నుండి ప్రారంభిస్తారు. ఇక్కడ నంది మీద ఉన్నటువంటి చిన్న చిన్న డిజైన్స్ అవి ఏ ఒక్కటి డ్యామేజ్ అయినా కానీ మళ్ళీ నంది విగ్రహాన్ని మొదటి నుండి చెక్కాల్సి ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు యాగంటినే వెంకటేశ్వర స్వామి క్షేత్రంగా చెప్తారు. కానీ బొటనవేలు అంటే కాళ్ళు బొటనవేలుకు చిన్న డ్యామేజ్ కావడం వల్ల ఆ విగ్రహాన్ని పక్కకు పడేసి తర్వాత శైవక్షేత్రంగా మార్చారు. ఇప్పటికి కూడా మనం యాగంటికి వెళ్ళినట్లయితే యాగంటి బసవన చూసుకున్నాక పక్కనే గుట్ట మీద ఒక గుహలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని పెట్టారు. ఇప్పటికీ ఆ విగ్రహానికి ఉన్నటువంటి బొటనవేలుకు ఉన్న చిన్న డ్యామేజ్ని చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రేరణి అనే ఒక నృత్య భంగిమల శిల్పాలు. కాకతీయుల సైన్యాన్ని ఉత్తేజపరచడానికి ఒక శివతాండవం లాంటి నృత్యం. ఇక్కడ కనుక ఇది లేకుంటే ఆ నృత్యం అనేది అంతమైపోయేది. ఇక్కడ ఉన్న భంగిమల ఆధారంగానే ఆ నృత్యానికి మళ్ళీ ప్రాణం పోశారు. రామప్ప గుడిలోని స్తంభాల మీద ఉన్నటువంటి శిల్పాలలో అణువు అద్భుతమే. ఎంతో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉన్నారని చెప్పడానికి ఈ ఆలయం చాలు. ఆలయ పైభాగంలో వాడినటువంటి ఇటుకలు నీళ్ళలో తేలుతాయి. అంటే ఈ విధంగా చూసినా కానీ ఆ రోజున వాళ్ళు అద్భుతమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించారని అర్థమవుతుంది. స్తంభాలపై పెద్ద పెద్ద విగ్రహాలు, ఆ పెద్ద విగ్రహాలకు మించి ఇంకా చిన్న విగ్రహాలు, వాటికి మించి ఇంకా చిన్న చిన్న డిజైన్స్. ఒక్కొక్క దగ్గర అయితే సూది మాత్రమే పట్టేంత రంధ్రాలు కూడా అక్కడ కొన్ని స్తంభాలపై కలవు. ప్రధాన ద్వారానికి ఎడమవైపున సప్తస్వరాలు పలికేలా మలిచిన ఒక శిల్పం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికి సంబంధించి మనం మొదటి వీడియోలోనే పెట్టడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడగలరు. ఈ స్తంభంపై ఉన్నటువంటి చిన్న చిన్న డిజైన్స్ని ఒకసారి పరిశీలించండి. ఇవి చూసే ముందు ఇంతకు మునుపు చెప్పినట్టు మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఏ మాత్రం చిన్న డ్యామేజ్ అయినా కానీ ఆ స్తంభాన్ని పక్క పడేసి మళ్ళీ మొదటి నుండి చెక్కుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాన్ని పరిశీలించినట్లయితే అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకుంటున్న ఒక మహిళ చిత్రం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్తంభం రామప్ప గుడిలోనే ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రతి స్తంభం మీద మొత్తం కూడా పూర్తిగా ఖాళీ లేకుండా ఏదో ఒక శిల్పాన్ని చెక్కడం లేదా ఏదో డిజైన్ చెక్కడం జరిగింది. కానీ స్తంభానికి నునుపుగా ఉంచారు, కొంచెం లోని చొచ్చుకొని పోయి ఉన్నది. దీనిని రాక్ మెల్టింగ్ టెక్నాలజీ ప్రకారం నిర్మించినట్లుగా చెప్తున్నారు. దేవాలయంకు దిష్టి తగలకుండా అలా దానిని వదిలిపెట్టేసినట్లుగా అక్కడ ఉన్న గైడ్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న డిజైన్ని చాలా సునిశ్చితంగా పరిశీలించి చూడండి, దీని గొప్పతనం తెలుస్తుంది. లోపట భాగంలో రంధ్రాలు ఉన్నాయి. ఖాళీ ప్లేస్ ఉంచే విధంగా ఎంత అద్భుతంగా చెక్కారు. ఎంత చిన్న చిన్న పనిముట్లు ఉంటే, ఎంత ఓపిక ఉంటే, ఎంత సాధన ఉంటే అలా చెక్కగలుగుతారో చూడండి. ప్రతి స్తంభం దగ్గర అణువున అద్భుతమే. ఒకదానిని మించిన అందం ఇంకొక దాంది. ఒక స్తంభానికైతే ఇలాంటి చిన్న చిన్న పూసల మధ్య నుండి వెంట్రుక మాత్రమే పట్టేంత రంధ్రాన్ని ఉంచగలిగారు. మనం గతంలో చేసిన వీడియోలో అది చూపించడం జరిగింది. ఇదే స్తంభానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతం మీకు ఇప్పుడు చూపిస్తాను.
ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలన్నీ కూడా తెలుపు లేదా ఎరుపు రంగు వేసినట్లుగా కనిపిస్తాయి. కానీ వాస్తవానికి ఆ రాయి తీరే అది చూడడానికి ఎవరో పగలకొట్టి పరీక్షించారు.